అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారు పెద్దలు అంత తేడా లేకుండా రంగులు చల్లుకున్న పరిస్థితి. మన నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి వారి స్నేహితులతో కలిసి హోలీ ఆడుతున్నారు. ఇక్కడ అందరినీ చూడొచ్చు, ఒకరొకరు ఎలాంటి కలర్స్ పూసుకున్నారు అనే సందర్భం. అందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా రంగురంగుల కలర్స్తో హోలీ ఆడుతున్న సందర్భం చూడొచ్చు. మొత్తంగా హోలీ ఇంత ఘనంగా జరుపుకున్నారు. అసలు మీ అందరూ ఇలా ఎప్పుడు కలిశారు? అసలు ఏంది ప్రతి సంవత్సరం కలుస్తారు? ప్రతి సంవత్సరం మేము విద్యుత్ ఉద్యోగులం అందరం కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఒక దగ్గర తాటిపై కలిసి ఈ హోలీ సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా విద్యుత్ అధికారులను కానీ ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగిని కలుపుకొని ఈ సంబరాలు అనేది జరుపుకుంటాం. ఎందుకంటే ఒక హోలీ నాడు అందరం కూడా కలిస్తే అది సంవత్సరం అంతా కూడా ఎవరు కూడా ఎటువంటి లోపల పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనస్పర్ధలకు పోకుండా కలిసి హోలీ సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క అధికారి ఇంటి దగ్గరికి పోయి ఆయనకు హోలీ విశేషాన్ని తెలిపేసి వాళ్ళని కూడా మంచి వాతావరణంలో మాతో కలిసి ఉండే విధంగా మేము అందరం కూడా సంబరాలలో మునిగి తేలే విధంగా కలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చెప్పండి, ముఖ్యంగా మీ ఎంప్లాయీస్ యూనియన్ అయినా లేకపోతే మీ స్నేహితులను కూడా కలుపుకొని వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతారు. ఈరోజు యూనియన్స్ అనేది కాకుండా ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగిని కూడా కలుపుకొని పోవడం అనేది జరుగుతుంది. ఈరోజు యూనియన్లు అనేటివి ఖచ్చితంగా మర్చిపోతాం. ఎందుకంటే ఓన్లీ ఏదన్నా పనులు ఉన్నప్పుడే యూనియన్ అనేది ఉంటుంది. కానీ ఇటువంటి హోలీ సంబరాలలో మాత్రం ప్రత్యేకంగా అందరం కూడా కలిసి ఈ సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఈ హోలీ పండుగ సందర్భంగా అందరూ ఒకే దగ్గర కలవడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అందరం హ్యాపీగా ఉంటాం. అందరం కలవడం వలన మాకు ఐకమత్యం అనేది కలుస్తుంది. కాబట్టి హోలీ పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటున్నది. ఓకే, అంటే ఈ హోలీ పండుగ రోజు మీ ఎంప్లాయీ ఉద్యోగులలో వివిధ మతాలు వివిధ కులాల వాళ్ళకు కూడా కలర్స్ పూస్తారు. అందరికీ కలిసి కలర్ పూస్తాము. ఏ మతం ఉన్నా కానీ హోలీ అనేది అందరు కలిసి చేసుకునే పండుగ కాబట్టి ప్రేమగా ఉండి స్వీకరించి రంగులు పూసుకోవడం అనేది ఒక ప్రేమ అనురాగమే తప్పితే ఇంకొక వేరే ఏం లేదు. అందరికీ కలిసి పండుగ చేసుకుంటాం. కొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి, హోలీ పండుగ రోజు కుల మతాలకు అతీతంగా రంగులు చల్లుకుంటారా లేకపోతే ఏంది? అసలు మీ అందరు ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారు? అసలు ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మా ఉద్యోగస్తులందరం కూడా కలిసిమెలిసి ముఖ్యంగా ఉన్నతాధికారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసి మరియు మా ఉద్యోగులందరం కూడా కలిసిమెలిసిగానే మరి కుల మతాలకు అతీతంగా సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటాం. వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మేమందరం కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సంబరాల్లో కూడా చాలా స్వచ్ఛందంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు నిజామాబాద్ జిల్లా వినియోగదారులందరూ కూడా మా విద్యుత్ ఉద్యోగుల తరఫున వారికి హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ హోలీ పండుగ సందర్భంగా పూర్తిగా మీ విద్యుత్ ఉద్యోగుల అధికారుల దగ్గర కాకుండా మిగతా స్నేహితులతో కలిసి మీరు పండగ వాతావరణాన్ని కలుపుకొని చేసుకుంటారా? ఖచ్చితంగా విద్యుత్ ఉద్యోగ అధికారులే కాకుండా మా యొక్క ముఖ్యమైన నాయకులు కావచ్చు, సహచార నాయకులు కావచ్చు, తోటి యూనియన్ నాయకులు కావచ్చు, మరియు మా యొక్క స్నేహితులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కలిపి మరి హోలీ సంబరాలు జరుపుకొని వారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తామని మనవి చేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, విద్యుత్ ఉద్యోగులే కాదు యూనియన్లకు అతీతంగా అందరం కూడా కలిసి ఈ హోలీ పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే హోలీ సర్వమత కులాలకు అతీతంగా అందరం కలిసి పండుగ చేసుకుంటామని చెప్తున్నారు. కులము మతం ఏం లేదు, అందరం కూడా మా ఉద్యోగులందరూ కూడా కలిసి హోలీ సంబరాలు జరుపుకుంటాము. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మేము హోలీ శుభాకాంక్షలు తెలుపుతాం. ఏదైనా సరే మా స్నేహితులు వచ్చినా కానీ వారందరికీ కూడా కలుపుకొని వెళ్ళి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతామని చెప్పి ఇక్కడ హోలీ పండుగ జరుపుకున్న సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.